ఫ్లాప్ డైరెక్టర్కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగ చైతన్య. వృషకర్మ తర్వాత చైతు నెక్స్ట్ మూవీ ఆ తమిళ్ డైరెక్టర్తోనే ఫిక్సా? టెన్షన్లో అక్కినేని ఫ్యాన్స్. మళ్ళీ చైతు రిస్క్ చేయబోతున్నాడంటూ కామెంట్స్. ఇంతకీ ఎవరా తమిళ్ డైరెక్టర్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి లవ్ అండ్ యాక్షన్ డ్రామాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే అభిమానుల అంచనాలకు తగ్గకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ టైంలోనే నాగ చైతన్య ప్రజెంట్ తన కెరీర్లో పీక్ స్వామ్లో ఉన్నారు. చందు ముండెట్టి డైరెక్షన్లో వచ్చినటువంటి తండేల్ సినిమాతో చైతు తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ 100 కోట్ల హిట్ను అందుకున్నారు. ఈ భారీ సక్సెస్ ఇచ్చినటువంటి జోష్తో చైతు ప్రజెంట్ కార్తిక్ దండు డైరెక్షన్లో వృషకర్మ అనేటువంటి మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్లో యాక్ట్ చేయబోతున్నారు. చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ ప్రజెంట్ విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఒక సీనియర్ తమిళ్ డైరెక్టర్తో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తుంది. గతంలో పందెంకోడి, ఆవర వంటి సెన్సేషనల్ హిట్స్ అందించినటువంటి కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా సరైనటువంటి సక్సెస్ లేక సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లింగుస్వామి ఈసారి నాగ చైతన్య కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మూవీ చైతన్యను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ పంతాలు ఆవిష్కరించనుందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఈ వార్తని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అటు అక్కినేని ఫ్యాన్స్లో కాస్త ఆందోళన మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇప్పుడు లేటెస్ట్ కాలంలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేదు. ఎనర్జెటిక్ స్టార్ రామ్తో ఆయన తెలుగు తమిళ భాషలో తెరకెక్కించిన ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎక్స్పెక్ట్ చేసిన విజయాన్ని అందుకోలేకపోయింది. తండేల్ వంటి 100 కోట్ల భారీ హిట్తో ఫుల్ ఫామ్లోకి వచ్చినటువంటి నాగ చైతన్య మళ్ళీ ఫామ్లో లేని తమిళ డైరెక్టర్తో రిస్క్ చేయడం అవసరం అంటూ కూడా కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో చైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేసినటువంటి కస్టడీ మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కాకుండా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ విషయాన్ని సైతం గుర్తు చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. నిజంగానే నాగ చైతన్య లింగుస్వామికి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. తమిళంలో పందెంకోడి, ఆవర వంటి సినిమాలతోటి మంచి సక్సెస్ అందుకున్నటువంటి లింగుస్వామికి బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా హిట్స్ లేక డెఫినెట్గా సతమతమవుతున్నారు. రామ్తో తీసినటువంటి మూవీ అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు, ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఈ టైంలోనే తెలుగులో నాగ చైతన్యతో సినిమా చేస్తారని తెలిసినప్పటి నుంచి వెళ్ళి చాలామంది క్యూరియాసిటీకి గురయ్యారు. కానీ ఇక్కడ యాక్షన్ ఫ్యామిలీ అంశాలు కలబోసినటువంటి కథ ఇదని కూడా తెలుస్తుంది. అండ్ నాగ చైతన్యని ఇప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త మాస్ అవతారాలు ఈ మూవీలో చూపించబోతున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం మూవీ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే డెఫినెట్గా రావాల్సిందే. బట్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఓకే, గుడ్, బాగానే ఉంది. పందెంకోడి బాగానే ఉంటుంది. ఆవర నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ చాలా బాగుంటుంది. బట్ మరి కంబ్యాక్ చైతన్యతోటి ఇస్తాడా, లేదంటే ఇన్ కేస్ ఇది కూడా అదే ట్రాక్లో వెళ్తే కొంచెం చైతన్య కెరీర్కి కూడా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా అక్కినేని ఫ్యాన్స్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా తెలుగు హీరోస్కి తమిళ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్లాప్స్ ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. రామ్ చరణ్కి ఆబ్వియస్గా ఫ్లాపే పడింది. అండ్ దాని తర్వాత అక్కడ వేరే డైరెక్టర్ చేసినటువంటి ఎన్టీఆర్కి కూడా ఈ మధ్యకాలంలో ఫ్లాపే పడింది పార్ట్ 2 తోటి. సో ఇలా తమిళ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈవెన్ మనందరికీ తెలిసిందే, జ్యోతికృష్ణ కూడా హరిహర వీరమల్లు. బట్ అక్కడ కూడా కొంచెం ఎందుకో తెలుగు తమిళ్ ఫ్లేవర్ మిక్స్ అయినా కానీ ఎందుకో పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. సో ఇలా తమిళ్ డైరెక్టర్స్ అందరూ కూడా తెలుగు హీరోస్కి కొంచెం ఫ్లాప్స్ ఇస్తున్నారు. బట్ తెలుగు డైరెక్టర్స్ తమిళ్ హీరోకి హిట్స్ ఇస్తున్నారన్న టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. దానికి తోడు మనందరికి తెలిసిందే, ధనుష్ సార్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. దాని తర్వాత దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసినటువంటి మూవీ మనందరికీ తెలిసిందే. దాని తర్వాత లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హిట్ అయిందో అది కూడా అందరికీ తెలిసిందే. అండ్ దాని తర్వాత లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ విశ్వనాథన్ అండ్ సన్స్ కూడా ఒక మంచి ట్రాక్ హిట్లో పోతుంది అన్న టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో అలా తెలుగు డైరెక్టర్స్ తమిళ్ హీరోస్కి హిట్స్ ఇస్తున్నారు, కానీ తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోస్కి హిట్స్ ఇవ్వట్లేరు అన్న సెంటిమెంట్ ఇప్పటి నుంచేలే కాదు, అది అప్పటి నుంచేలా ఉంది. బట్ మరి ఈ సెంటిమెంట్ని ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అది బ్రేక్ చేస్తారా, లేదంటే అలానే కంటిన్యూ అవుతుందా తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా
డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటువంటి వృషకర్మ మీద నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తండేల్ తర్వాత ఇంకా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఈ సినిమాని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మైథలాజికల్ అడ్వెంచర్ అండ్ దాని తర్వాత చైతుల్ లుక్స్ కూడా అదిరిపోయాయి. అండ్ దాని తర్వాత మీనాక్షి చౌదరి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి వర్క్ చేసేది. ఈ విజువల్స్ అన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు అండ్ తండేల్ని దాటుతుందా అంటే ఎస్, డెఫినెట్గా దాటుతుంది. అంటే కొంచెం ఒక సరికొత్త కోణంలో ఒక మైథలాజికల్ ఒక సస్పెన్స్తో కూడుకున్నటువంటి సినిమా ఫర్ ది ఫస్ట్ టైం చైతు చేయబోతున్నాడు అన్న టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. కాబట్టి కార్తిక్ దండు కూడా ఎప్పటి నుంచో ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమానే చాలా చాలా కీలకం. మరి అది లింగుస్వామియా లేదంటే వేరే డైరెక్టర్ తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా చైతు కొంచెం రిస్క్ చేస్తున్నాడు అన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. సో మరి నిజంగానే లింగుస్వామి డైరెక్షన్లో చైతు చేస్తుంది కంబ్యాక్ అవుద్దా, కొంచెం రిస్క్ అవుద్దా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.